దేవుని నామ స్తోత్రంలో అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలం వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము చదువుకుందామండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. హల్లెలూయా, స్తుతి, స్తోత్రం. 22 నుంచి 25 వరకు మనం చదువుకున్నామండి. ఆత్మ ఫలమును మనం పొందుకునే వారముగా ఉండాలి. ఆత్మ ఫలాలు మనం పొందుకోవాలి. యేసయ్యని అడగాలి. ప్రార్థన చేసుకునేటప్పుడు ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు నాకు దయచేయి ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని మనము అడగాలి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహము. ఇవన్నీ ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాల్లో మొట్టమొదటిది ప్రేమ. ప్రేమ పొరుగువారికి హాని చేయదు గనక ప్రేమ కలిగి ఉండటము ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకున్నట్టే అని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు మనల్ని ఎలాగైతే ప్రేమించారో, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉచితమైన కృపతో మనల్ని ఎలాగైతే ప్రేమించారో అలాగే మనం కూడా ఇతరులను ప్రేమించగలిగే శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మదేవుని సహాయం మనం అడగాలి. ప్రభువా, ప్రతి ఒక్కరిని నీ ప్రేమతో నేను ప్రేమించగలిగే శక్తి నాకు అనుగ్రహించు ప్రభువా అని మనము అడగాలి. ఎప్పుడైతే మనము క్రీస్తు ప్రేమను ధరించుకొని అందరినీ ప్రేమించగలుగుతామో అప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం. సంతోషం కోసం, ఆనందం కోసం మనిషి చేయని పని లేదు, వెళ్ళని చోటు లేదు. ఎక్కడికైనా ఆదివారం పూట కానీ సెలవులు ఇచ్చినప్పుడు కానీ అలా సంతోషంగా సరదాగా అలా బయటికి వెళదామండి. అలా టూర్కి వెళదాం అనుకుంటున్నామండి. కొత్త కొత్త ప్రదేశాలు చూడాలనుకుంటున్నాం. ఎందుకు? సంతోషం కోసం. మనం సంతోషంగా ఉండడం కోసం ఏవేవో చేస్తూ ఉంటాం, ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటాం, స్నేహితుల దగ్గరికి వెళతాం,